నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఘనంగా అంగరంగ వైభవంగా 15 ఆగస్టు యావత్ దేశంలో జరుపుకున్నాం. పలు చోట్ల మన జెండాని అవమానించే పనులు కూడా జరిగాయి. అది ఎక్కడో కాదు, మన తెలంగాణలో 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి, జనగాం జిల్లాకు సంబంధించి నిన్న జెండాని అవమానించారు, మన జాతీయ జెండాను అవమానించారు. ఈరోజు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడు నిన్న జెండా వందనంలో మన జెండాని అవమానించాడు. ఎస్, ఒక్కసారి జాతీయ జెండాను అవమానించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి చూడండి, సార్ వారి జెండా ఎట్లా కట్టుకున్నాడు. ఇక్కడ గ్రీన్, ఇక్కడ చూడండి సార్ వారు జెండా, సార్ వారి జెండా చూడండి, ఇక్కడ చూడండి. ఇది సార్ వారి యొక్క పనితనం. కనీసం జెండాను ఎట్లా పెట్టుకోవాలని కూడా సోయి ఎల్వని ఎమ్మెల్యే మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. మనం ఇటువంటి వాళ్ళను రాజకీయంలోకి తీసుకొచ్చి మన దేశ పరువుని మనమే తీసుకుంటున్నాం. సోయి లేదా సార్కి? కనీసం అవగాహన రాదా? ఈ జెండా ఎగరేసేటప్పుడు అరే నా జెండా ఎట్లా ఉంది, ఆ జెండా ఎట్లా ఉందని కొంచెం ఇంకిత జ్ఞానం అన్న ఉండాలా? పోనీ వాళ్ళకి లేదు, ఈ చుట్టుపక్కల ఉండే పెద్ద మనుషులకైనా తెలియదా? చెప్పండి. ఈ చుట్టుపక్కల సార్ వెనకాల ఉన్న చుట్టుపక్కల సార్ మళ్ళా మీ జెండా తప్పు పెట్టుకున్నారు, సర్దిద్దుకునే ప్రయత్నం చేయండి అని చెప్పే సోయి లేదా? సో చూడాలి. ఆల్రెడీ ఇటువంటి అవమానిస్తే జెండాని, మన జాతీయ జెండాని కానీ అవమానిస్తే, మన జాతీయ జెండాని కూడా హేళన చేసి మాట్లాడితే మన దేశంలో కఠినమైన చర్యలు కూడా ఉన్నాయి. మన కోర్టులు మళ్ళా సుమోటాగా తీసుకొని దీన్ని విచారణ చేపడతారా, మళ్ళీ ఏం చేస్తారా అనేది కూడా చూడాల్సిన అంశం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.